100, 50, 100, 50, 100, 50, 100, 50, 100, 50, 100, 50, 100, 50, 100, 50, 100, corner seats, 50, 100, 50, 100, corner seats. పక్కన నువ్వు కూడా కూర్చుంటావా? చెప్పుతే గుద్ది. 50, 100, 50, 100. ఏంటయ్యి టికెట్లు? బ్లాక్ టికెట్లా? ఏంటి మీ స్టూడెంట్స్ కూడా బ్లాక్ మార్కెట్లో దిగిపోయారా? ఏ ఆఫీసర్, వాట్ యు థింక్ అబౌట్ మీ? నన్ను చూస్తే బ్లాక్ లో టికెట్లు అమ్ముకునే దానిలా కనిపిస్తున్నానా? అసలు నేనెవరో తెలుసా? మాది పులివెందుల. సీఎం కి ఫోన్ చేయరా? అవుతామా. ఈ సీఎం ఒకరు నగర బాట, పల్లె బాట, బడి బాట, ఆ బాట ఈ బాట అంటూ కనపడిన ప్రతి ఒక్కరికి సెల్ నెంబర్ ఇచ్చేస్తున్నాడు. వాళ్ళు ఫోన్ చేయమని మనల్ని బెదిరించేస్తున్నారు. మన కర్మ సార్, మనం త్రిబుల్ రైడింగ్ లో పట్టుకున్నా ప్రతి ఓడు మాది పులివెందుల కడప అని బెదిరిస్తున్నారు సార్. అసలు సిటీ మొత్తం అలే ఉన్నట్టున్నారు సార్. తల్లి తప్పైందమ్మా. మీరు టికెట్స్ తీసుకుని మీ ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తుండగా మేమే పొరపాటు పడ్డాం. వెళ్ళండి అమ్మా, ప్లీజ్ వెళ్ళండి. 50, 100, 50, 100, 50, 100, 50, 100, 50, 100, 50, 100. కార్నర్ సీట్. ఎన్నున్నాయి? 5 ఇచ్చే. పప్పా డిస్కౌంట్ లేదా? ఉంది. 4 టికెట్లు కొంటే ఒక టికెట్ ఫ్రీ. కాకపోతే టికెట్ 150. బావా మంచి ఆఫర్ బావా. అలాగైతే మనకే 100 బొక్క బే. మన లెక్కల్లో స్ట్రాంగే. హలో, వచ్చేస్తున్నానే. సంధ్య 7 వచ్చేస్తున్నాను. అమ్మ దొంగ ముక్క, ఇక్కడ అమ్మే సంజాలు అమ్మడం వెళ్తుందిరా. ఎవర్రా ఆడవాళ్ళు అన్ని రంగాల్లో వెనుకబడ్డారని చెప్పింది. అటు చూడు, బ్లాక్ టికెట్ల రూపంలో ర్యాకెట్లా ఎలా దూసుకుపోతున్నారు చూడు. టైగర్ బండి ఇంట్లో లేదురా అంటే ఇంకా రాలేదన్నమాట. అయితే పాండ్యం చేతి ఉప్మా చేయించుకోవచ్చు. మీ అమ్మ నిన్ను కిచెన్ లో కానీ తింటదిరా. 50 వాయిస్ ఎక్కడో విన్నట్టుంది చెప్పమా. అటు చూడరా ఉప్మా. 55 250. సేమ్ టు సేమ్. 57 హాయ్ మంగళ. ఏంటి అలా చూస్తున్నావు? నీ పేరు మాకెలా తెలుసానా? ఇప్పుడే మీ సిస్టర్ గంగని థియేటర్లో చూసొస్తున్నావు. చూడండి రా, విధి ఎంత విచిత్రమైందో. వీళ్ళ పోలికలు ఒకటే అయినా క్యారెక్టర్లు వేరు. అది మాస్ అయితే ఈవిడి క్లాస్. హలో, మీరు చెప్తున్న గంగా మంగ ఇద్దరు నేనే. నా పేరు జానకి. ఓ బ్లాక్ లో టికెట్స్ అమ్ముకోవడంతో పాటు ట్యూషన్స్ చెప్పడం మీ సైడ్ బిజినెసా? చిచి, నేను నా క్లాస్మేట్స్ సినిమాకి వెళ్దాం అనుకున్నాం. వాళ్ళు వచ్చేలోపే హౌస్ఫుల్ అయి ఉంటే బ్లాక్ లో టికెట్స్ కొనేసాను. తీరా చూస్తే వాళ్ళు సంధ్యలో టికెట్స్ కొని నా గురించి వెయిటింగ్. ఓ మరి ఇందాక థియేటర్లో నిజంగానే బ్లాక్ టికెట్లు అమ్మేదానిలాగా 50, 100, 50, 100, 50, 100 అని ఎక్స్ప్రెషన్లు ఇచ్చావు. నాకు బ్లాక్ అమ్మినోడు అలాగే లుక్కులు ఇచ్చాడు. సో బ్లాక్ ఇలాగే అమ్మాలేమో అనుకుని నేను లుక్కులు ఇచ్చాను. అయినా మీరిక్కడ. బాబాయ్, షీఈ్ అవర్ న్యూ ట్యూషన్ టీచర్. ఓ ఇస్ ఇట్? కానీ గౌతమ్ ఇంటర్వ్యూ చేయకుండా ఎలా సెలెక్ట్ చేశారు? నువ్వు సెలెక్ట్ చేసి ఉంటే మేము కూడా నీలాగే ప్రతి క్లాసు 4 years చదివేవాళ్ళం. తేనె టీగల్ని ఇంట్లో పిల్లల్ని ఎప్పుడు కెలకూడదు. కొంచెం తగ్గు. Hello, this is Rubens from California. Could I speak to Miss Neeraj, please? ఇందులో అన్నయ్య పేరు క్యాలిఫ్లవర్ తప్ప ఏమర్థం కాల. Yeah, me, the great grand small brother of Neeraj speaking. Oh yeah, I could or would or should. He inside the house, I think. Yeah, I got done cordless phone. Yeah, sending the servant inside. Yeah, hanging. Hello, signal cutting. Yeah, cauliflower. Oh, silly cauliflower. Yeah, keep hanging. You reach him. Hang yourself, okay? Hello, one minute. Within 1 minute, hang yourself. Now the phone is going inside. Yeah. English ante oh, idera. Crazy. Pandian. Ena. Lekko. Oh. ఇటుకలు అన్నకిచ్చే. పూడుస్తున్నా. పూడ్చద్దు, తీసుకెళ్ళి చాలు. అదిదానే నా సొన్నే. రండిరా. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ గౌతమ్. యా. మీరు రోజంతా బిజీయా? ఆఫ్ కోర్స్ 25 hours. నా గురించి ఈవినింగ్ 6 to 7 ఒక 1 hour స్పేర్ చేయగలరా? బట్ వై? కర్ణ కఠోరంగా ఉంది మీ లాంగ్వేజ్. మీ నుంచి ఇంగ్లీష్ని, మీ ఇంగ్లీష్ నుంచి జనాల్ని కాపాడడానికి. ఓకే, టేక్. నో టుక్. బా టేకెన్. నేర్చుకోరా. ఐఎమ్ సారీ గౌతమ్, ఇదంతా నా వల్లే జరిగింది. నేనే ఆ బ్యాడ్ ఐడియా ఇచ్చాను. ఐఎమ్ రియల్లీ సారీ. గౌతమ్ కంట్రోల్ చేస్తా. ఏంటి, నువ్వు ఆడట్లేదా? దేనికి? దేనికేంటి,
అంత గొడవైంది. అందరూ తిట్టు తిట్టకుండా తిట్టారు. తిడితే ఏడుస్తావా? మనం తప్పు చేసినప్పుడు వాళ్ళు తిడితేనే మనం ఏడము. అలాంటిది మనం తప్పు లేకుండా వాళ్ళు తిడితే మనం ఏడుస్తావా? పంతులమ్మ, నువ్వేమో అనుకోకుండా నాకు ఇంకో హెల్ప్ చేసి పెడతావా? ఏంటి? ఈ వీధి చివర రామ్మోహన్ రావు గారి ఇంట్లో కూడా ట్యూషన్ చెప్తున్నావుగా? అవును. వాళ్ళ పెద్దమ్మాయి బిందుకి ఈ లవ్ లెటర్ ఇస్తావా? నువ్వు మారురా. ఏమిట్రా ఇది ఇలా పరిగెడుతోంది? జానకి, అరే ఏమైంది? గౌతమ్, గుడ్ మార్నింగ్ జాను. నువ్వు నా దగ్గర కూడా దాచావు కదా? దాచానా? ఏంటి? జాను, అది చెప్దాం అనుకున్నాను, కానీ నేను ఐఏఎస్ చదువుతున్నానంటే నీ ముఖానికి అంత ఉందా అని అంతరగతాలు చేస్తారు, అందుకే చెప్పలేదు జాను. నా బంగారు కొండ, ఒరే మనవడా, నా పేరు నిలబెట్టావురా. ఒరే గౌతమ్, ఇన్నాళ్ళు నువ్వు మా మధ్యలో ఉన్నందుకు మాకు చాలా గర్వంగా ఉందిరా. కంగ్రాచులేషన్స్ కలెక్టర్ గారు. హాయ్ పంతులమ్మ. హాయ్. అవును, నేను న్యూస్ విన్నాను, నిజమేనా? తమరి ఇంట్లోంచి గెట్అవుట్ అట? అబ్బే, వాళ్ళేం గెట్అవుట్ అనలేదు. మన మీద వాళ్ళకి ప్రేమ ఎక్కువైపోయింది, తట్టుకోలేక నేనే బయటకు వచ్చేసా. మరి ప్రస్తుతానికి మన అడ్రస్? అక్కడ ఇక్కడ ఏం లేదు. ఎండాకాలంలో ఊటీ, చలికాలంలో కోటి, వర్షాకాలంలో ఎక్కడ ఉండాలా అని ఆలోచిస్తున్నా. నటించింది చాలు, ఆపు. ఈ మాటలు నీ మనసులోంచి వస్తున్నావు కా? చాను, ఆ తప్పు నేను కావాలని చేయలేదు. ఇట్స్ ఓకే, నువ్వేంటో నాకు తెలుసు. అన్నట్టు ఊటీలు కోటీలు మరీ దూరం అయిపోతే గానీ పక్కనే బాలానగర్లో జానకి అనే ఒక పంతులమ్మకి చిన్న ఇల్లుంది, అందులో ఉంటావా? ఉంటున్నావు. ఏంటి, ఈ కుర్రాడు ఎవరనేగా మీ డౌటు? ఈ రోజు నుంచి ఇతన్ని నేను ఉంచుకుంటున్నాను, మీకేమైనా అభ్యంతరమా? ఏంటి ఆ మాటలవి? దాంట్లో తప్పే ఉంది. ఈ రోజున వాళ్ళ చూపులకి సమాధానం చెప్పకపోతే రేపు వాళ్ళ మాటలకి మన దగ్గర సమాధానం ఉండదు. అయినా నా కూతురు ఏం చేసినా కరెక్ట్గా చేస్తుంది. అది కాదండి. అమ్మా అమ్మా, ముందు తన్ని ఇంట్రడ్యూస్ చేయని. నాన్న, నేను చెప్పానే గౌతమ్ అని, తనే. ఇక మీదట కొన్నాళ్ళు మన ఇంట్లోనే ఉంటాడు. గౌతమ్ మా నాన్నగారు, కెప్టెన్ హరీష్, ఎక్స్ ఆర్మీ. నమస్తే సార్. వెల్కమ్ టు అవర్ హోమ్ యంగ్ మ్యాన్. థ్యాంక్స్ అండి. ఇది నా డార్లింగ్ సుశీల. దురదృష్టవశాత్తు నాకు తల్లిగా పుట్టింది. ఎక్స్పోర్ట్ గార్మెంట్స్ లో వర్క్ చేస్తుంది. నమస్తే అండి. నమస్తే బాబు. ఇది ఏరియా ఐశ్వర్య రాయ్, నా చెల్లెలు.
ఇది నీ టైపే, చదువులో ఫస్ట్. ఇకపోతే ది వన్ అండ్ ఓన్లీ నాగరత్నమ్మ, మా నాయనమ్మ. ఈ పచ్చళ్ళ ఫ్యాక్టరీకి ఎండి. ఎప్పటికైనా ప్రియా పచ్చళ్ళని పడగొట్టి రామోజీరావుకి పోటీగా నిలవాలని ఈవిడ ఆశయం. ఎప్పటికైనా ఏమిటే, ఇప్పటికే ఈ ఏరియా మొత్తం నా పచ్చళ్ళనే వాడుతున్నారు. జానకి నీ గురించి చెప్పింది బాబు. పేరేమిటన్నావు? గౌతమ్. మంచి దూర మామిడికాయలా ఉన్నాడురా. అయితే మీరు మా నాయనమ్మకి దూరంగా ఉండండి, మిమ్మల్ని కూడా తరిగేసి ఆవకాయ పచ్చడి పెట్టేస్తుంది. మేమందరం ఎప్పుడూ ఇలా సరదాగా గడిపేస్తాం. ప్రతిరోజు అందరం కలిసే భోంచేస్తాం. అందరం కలిసే నిద్రపోతాం. ఇలా అందరం కలిసి సంతోషంగా జీవించడమే కాదు, బాధ్యతలు కష్టాలను కూడా పంచుకుంటాం. ప్రతి నెల 1వ తారీఖు నాన్నగారి పెన్షన్ డబ్బుతో పాటు మా అందరి సంపాదన కూడా ఆయనకి ఇస్తాం.